దేవునికి ధనవంతులంటే ఇష్టమా, పేదవారంటే ఇష్టమా? ఎలా చెప్పగలుగుతున్నారు? దేవుడికి ధనవంతులు పేదవాళ్ళు అని ఆయనకు పక్షవాతం లేదండి. అయితే ఆయన కోరుకున్నది ఏంటి అన్నది ఈరోజు చూద్దాం. మనం చాలా వరకు ఉంటాం ఆయనకి పేదవాళ్ళంటేనే ఇష్టం, ధనవంతులంటే ఇష్టం లేదు అంటే, మరి ఒక వ్యక్తిని ధనవంతులుగా చేయాలన్నా దేవుడు ఆశీర్వాదం ఉంటేనే వాళ్ళు ధనవంతులుగా చేయబడతారు. మరి అలాంటప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి వారిని దీవించి మరి వారిని ధనవంతులుగా చేసినప్పుడు, వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు వారంటే దేవుడికి ఇష్టం లేదు అంటే అది సాధ్యమంటారా? కాదు. దేవుడికి ధనవంతులైనా దరిద్రులైనా ఏ భేదం లేదు, ఆయన అందరికీ ఇష్టమే. అయితే ధనవంతులుగా ఉంటున్న వారిలో ఎలా ఉంటే దేవునికి ఇష్టము, దేవుడు వారి నుంచి ఏమి కోరుకుంటున్నాడు అన్న సంగతులు ఈరోజు మనం ధ్యానించుకున్నాం. లూకా సువార్తలో చూసుకున్నట్లయితే లూకా గారు ఆయన ఒక గొప్ప వైద్యుడు కాబట్టి ఆయన చాలా వివరంగా మిగిలి ఉన్న సువార్తల అన్నిటికంటే కూడా లూకా గారు చాలా వివరంగా వ్రాసి ఉంటున్నారు. ఈ లూకా సువార్తలో చూసుకుంటే 5 రకాలైనటువంటి ధనవంతుల గురించి వ్రాయబడి ఉంది. హల్లెలూయా. 5 రకాలైనటువంటి ధనవంతులు. మొదటిగా ఒక ధనవంతుణ్ణి చూసుకుంటే వెర్రివాడని చెప్పచ్చు. ఎందుకంటే బాగా కష్టపడి సంపాదిస్తాడు. సంపాదించి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి తన ప్రాణముతో తానే చెప్పుకొని ఆ యొక్క సంపాదించినటువంటి పంటను సమకూర్చుకోవడానికి కొట్లను కట్టుకొని ఆ కొట్లలో ధాన్యం ఎలా సమకూర్చుకోవాలి, నేను ఎలా అనుభవించాలి అనుకుంటాడు. ఆయన వెర్రివాడు కాకపోతే ఎలా అండి? అసలు తాను వేసిన ఆ పంట పండాలి అన్నా, అది సమృద్ధిగా ఇంటికి చేర్చబడాలి అన్నా దేవుని కృప లేకుండా ఆ పంట ఇంటికి చేర్చబడుతుందా అంటే చేర్చబడదు. ఒక పంట పండాలి అంటే మరి ఇస్సాకు విత్తనం వేసినప్పుడు 100 పంట మరి కోసాడు, తను క్రమక్రమంగా దీవించాడంటే దేవుడే ఆయనను ఆశీర్వదించాడు కాబట్టి 100 పంట కోసాడు. మనకు తెలిసినటువంటి చాలా మంది అనేక మంది రైతులు ఉంటున్నారు. వాళ్ళు 30 ఎకరాలు, మన సంఘ బిడ్డే మరి స్వాతి వాళ్ళు 30 ఎకరాల పంట వేస్తారు, కౌలుకు తీసుకొని 30 ఎకరాల పంట. కానీ వేసిన పంట చేతికి వచ్చిద్ది అనుకునే లోపల పంట మీద ఆ యొక్క చేని మీద పంట ఉండగానే ఏదో ఒక భయంకరమైన తుఫాన్ రావటం, ఆ పంట నష్టపోవటం. సరే పంట చేతికి వచ్చిందని ఇప్పుడు వాళ్ళు మినుములు స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. ఆ మినుములు ఇప్పుడు రేట్లు తగ్గిపోయి ఉంటున్నాయంట. అంటే ఆ మినుము ఆ పంట వాళ్ళు 30 ఎకరాలు వేసి కష్టపడి పండించి ఇంటికి తీసుకువచ్చి పెట్టుకున్నారు. అదే సరైన రేటు లేకపోతే లాభం రాకపోగా అప్పులు పాలైపోతారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీవు కష్టపడటం వలన అదేదో నువ్వు ధనాన్ని సమకూర్చుకోవటం లేదు. ఒక నరుడు కష్టపడి తమ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేరు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును కానీ నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కష్టార్జితము కాదు, మనల్ని ధనవంతుల్ని చేయాలన్నా, మనకు సమృద్ధి ఉండాలన్నా, ఈ యొక్క చేతులు 5 ఏళ్ళు మన కడుపులోకి వెళ్ళాలి అన్నా, మన పిల్లల్ని మనం పోషించుకోవాలన్నా దేవుని కృప ఉండాలి. అయితే ఈ ధనవంతుడు మరి అనుకుంటా ఉంటాడు, సంపాదించుకున్నాడు, కొట్లలో చేర్చుకున్నాడు, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నాకు పంట ఇచ్చావా అనలేదు. కానీ తన ప్రాణంతో నువ్వు తాగు తిను ఎంజాయ్ చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. అంటాడు దేవుడు, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణంను కోరుతున్నానంటాడు. ఈయన మొదటి ధనవంతుడు. రెండవ ధనవంతుడిని కనుక చూసుకున్నట్లయితే ఒక యవనస్తుడైన ధనవంతుడు, ఆయన ఒక అధికారి. ఆయన ఇవన్నీ కూడా లూకా సువార్తలోనే ఉన్నాయండి. ఆయన మరి అన్ని విషయాల్లో దశంభాగాలు ఇచ్చే విషయంలో అయితేనేమి, ధర్మశాస్త్ర ప్రకారము ఆచరించే విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటున్నాడు. అయితే బోధకుడా నేను నిత్య జీవంలోకి వెళ్ళటానికి నేను ఎలా ఉండాలి అని చెప్పి యేసు ప్రభుల వారిని ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నీ ఆస్తంతా అమ్మేసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అది ఆయనకు కష్టంగా అనిపించింది. మొదటగా చెప్పినవన్నీ, ఇదిగో నేను అందరికీ సహాయం చేస్తున్నాను, అందరినీ ప్రేమిస్తున్నా, కానుకలు ఇస్తున్నా, అన్ని రకాలుగా ప్రార్థన చేస్తున్నాను, అన్ని విషయాలలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నాడు. మరి సరే నీ ఆస్తి అమ్మేసి నువ్వు మరి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించన్నప్పుడు ఆయనకు అది కష్టంగా అనిపించింది.
ఈ మాట విన్నప్పుడు దేవునికి ధనవంతులంటే అసూయ అనుకుంటండి, ధనవంతులంటే పడదనుకుంటండి. అందుకే అంత పర్ఫెక్ట్గానే ఉన్నాడుగా, ఇంకేమంట యేసు ప్రభుల వారికి అని మనకి ఆలోచన రావచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు హృదయాంతరంగములు ఎరిగినవాడు. ఆ వచ్చిన యవ్వనస్తుడికే గనక డబ్బు మీద ప్రేమ లేకపోతే, ధనము మీద ఆపేక్ష లేకపోతే, దేవుణ్ణి వెంబడి ఆయన కావాల్సిందేంటి? నిత్య జీవం. ఆయన కావాల్సిందేంటి? పరలోక రాజ్యానికి వెళ్ళటం. ఇప్పుడు సరే, అది అమ్మేసి వచ్చేసేయి, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అంతే. సింపుల్గా నువ్వు అడిగింది అదే కదా, నువ్వు ఎలా వెళ్ళాలి అంటున్నావు. అమ్మేసి వచ్చే అన్నప్పుడు ఆయన ముఖాన్ని చిన్నబుచ్చుకొని బాధపడుకుంటూ ఇంటికి వెనక్కి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి ఇంకా తన ఆస్తి మీద ఆశ ఉంది, ధనము మీద ఆశ ఉంది. పరలోక రాజ్యమును కంటే కూడా ఆయన ధనమును ప్రేమించాడు కాబట్టి ఆయన ఆ విధంగా చెయ్యలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా మూడవ ధనవంతుడు ఎవరు అంటే, ఊదారంగు వస్త్రాలు వేసుకొని ఒక ధనవంతుడైన లాజరు ధనవంతుడు ఉండేను. ఆ ధనవంతుడి బయట లాజరు ఉండేనను. ఆ స్టోరీ తెలుసు కదండి మనకు. 16వ అధ్యాయంలో యొక్క ధనవంతుల యొక్క జాబితా రాయబడి ఉంటుంది. ముందుగా ధనవంతులు ఎంతమంది ఉన్నారో చూద్దాం మనం. ఆయన బ్రతికున్నంత కాలము కనీసం తన ఇంటి బయట ఉన్న లాజర్ను పట్టించుకోలేదు. ఉన్నంత కాలము తాను కూడా దేవునికి ఇష్టమైనట్టుగానే భక్తి చేశాడు. మరి ధర్మకార్యాలు ఆయన చేయలేదు, కానీ మరి ఏదో తనకు తోచినట్టుగా తాను భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. తాను కూడా మరణించాడు. ఇక్కడ ముగ్గురు ధనవంతుల గురించి లూకాసు వార్తలు మనం చూసుకున్నాం. ఇంకా 4వది చూసుకుంటే, పొట్టివాడైన జక్కయ్య 19వ అధ్యాయంలో ఉన్నాడు కదండి. ఆయన కూడా ధనవంతుడు, కానీ ఈ ధనవంతుడు ముగ్గురు ధనవంతుల లాగా కాదు. ఈ ధనవంతుడు ఎప్పుడైతే యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడో, ఎప్పుడైతే యేసు ప్రభువును ఇంటికి చేర్చుకున్నాడో, తన యొక్క పాపమును ఒప్పుకొని తాను అన్యాయంగా తీసుకున్న దానికి రెట్టింపుగా 4 గింతలు తిరిగి ఇచ్చేయటమే కాకుండా తన ఆస్తి అంతా బీదలకు అమ్మి ఇచ్చేశాడు ఈ ధనవంతుడు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు లూకాసు వార్తలోనే, అరిమత్తయి యోసేపు. ఈయనేం చేశాడంటే, తాను ధనవంతుడే కానీ తన శరీరము కోసము కాకుండా యేసు ప్రభుల వారు మరణించిన తరువాత తన కోసం సిద్ధపరచబడినటువంటి ఒక ఉన్నతమైన సమాధిని యేసు ప్రభుల వారికి త్యాగముగా దేవుని కంటే ఎక్కువ ఏది కాదని ఇచ్చేశాడు. ఇప్పుడు 5 రకాలైనటువంటి ధనవంతులను మనము ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే మొదట మనం చూసుకున్నటువంటి ముగ్గురు ధనవంతులు, ఒకడు వెర్రివాడైన ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్న ఒక ధనవంతుడు. రెండవాడేమో నిత్య జీవం కావాలి అనుకున్నాడు, కానీ ఆస్తి ఇచ్చి బీదలకి ఇచ్చేసి రమ్మంటే రాలేకపోయాడు. మూడవాడు చూసుకుంటేనేమో తన సౌఖ్యం కోసం, తన సుఖం కోసం ఆలోచించాడే తప్ప తన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచించలేదు. ఈ ముగ్గురిని గనక మనము చూసుకుంటే ఈ ముగ్గురు పరలోకానికి వెళ్ళలేదు. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు పరలోకానికి వెళ్ళలేదు, ముగ్గురు ధనవంతులు. కానీ చివరిగా ఉన్నటువంటి 2 ధనవంతులు, ఎవరా 2 ధనవంతులు? పొట్టివాడైన జక్కయ్య, అరిమత్తయి యోసేపు. ఈ 2 కూడా దేవునికి ఇష్టముగా వాళ్ళ ప్రాణాత్మ దేహములను మార్చబడి పరలోక రాజ్య వారసులుగా వాళ్ళు మార్చబడ్డారు. పరలోక రాజ్య వారసులుగా వాళ్ళు మార్చబడ్డారు. ముగ్గురు ధనవంతులేమో పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, 2 ధనవంతులు వెళ్ళగలిగారు. దీన్ని బట్టి ధనవంతుల మీద దేవునికి ఎలాంటి కోపము లేదు, ధనవంతుల మీద దేవునికి ఎలాంటి కోపము లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 లాగా మనము పశ్చాత్తాప పడుతున్నామా, సరి చేయబడుతున్నామా? జక్కయ్య ఏ విధంగా అయితే తాను ధనవంతుడే, తను అంతకుముందు అన్యాయంగా ప్రవర్తించేవాడే, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూచాడో, దేవుని ఇంటిలోకి ఆహ్వానించాడో, అప్పుడే తన మనసును మార్చుకున్నాడు. తెలియాల్సింది ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదం మనం ఎందు నిమిత్తం ఉపయోగిస్తున్నాం. అది దేవుడి చిత్తానుసారంగా దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని ఫలించుటకు, మనకు అభివృద్ధి చెందటానికి దేవుడు కృప చూపాడని దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి నువ్వు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ వరములు కావచ్చు, ఆత్మ ఫలములు కావచ్చు. ఒకవేళ
నువ్వు పాడగలిగినటువంటి సామర్థ్యత కలిగే మంచి స్వరాన్ని ఇచ్చి, చక్కటి జ్ఞానము కలిగి, నువ్వు ఆత్మ వివేచన కలిగి, నువ్వు వాక్యమును చదువుతూ వాక్యమును అర్థం చేసుకుంటూ, అలాగే మరి ప్రవచనము చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రవచనమును అర్థం చేసుకొని, ఆ ప్రవచనము గురించి నీవు ఒక లోతైన అనుభవం కలిగి, లేకపోతే అన్య భాషలు మాట్లాడుతూ ఆ భాషలకి అర్థం చెప్పగలిగే తలాంతు, ఇలా ఆత్మ సంబంధమైన అనేకమైనటువంటి తలాంతులు కొంతమందికి దేవుడికి ఇచ్చి ఉంటున్నాడు. ఆ తలాంతులు నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తున్నావా, వ్యర్థంగా నువ్వు దాచిపెట్టుకుంటున్నావా? అలాగే దేవుడు కొంతమందిని ఈ భూ సంబంధముగా కూడా ఆశీర్వదించి ఉంటాడు. నీకు ఒకవేళ ధనం ఉంది, ఆ ధనము దేవుని పని కోసం ఖర్చు పెట్టడానికి. నీకు అధికారం ఉంది, ఆ అధికారము దేవుని పని కోసం ఖర్చు పెట్టడం కోసం. దేవుడిచ్చినటువంటి నీకు కలిగిన సమస్తము, నాకున్న సమస్తము నా దేవుని కోసమే అని వెచ్చించగలిగే మనసు నీకు ఉందా? ధనవంతులుగా ఉండాలని ఆయన ఎందుకు? ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతుల్ని చేయటానికి ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠముగా చేసుకొని సమస్తమును చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు, ఆయన అనుకుంటే, ఆయన కాలు పెడితే బంగారపు వీధులలో, రత్న పునాదులతో, మాణిక్యమనులతో, సూర్యకోటలతో, సూర్య కొమ్ములతో సమస్తమైనటువంటి పరలోకంలో ఉండగలిగిన దేవుడు నిన్ను నన్ను ధనవంతులను చేయటం కోసం, మనము ఇలా దరిద్రులుగా ఉండాలి, కష్టాలు పడాలి, ఏదో శ్రమలు అనుభవించాలి, అలా దేవునికి ఇష్టం లేదండి. మనము ఆశీర్వదించబడాలని. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో అంటాడు, నువ్వు ఫలించి అభివృద్ధి చెందమంటున్నాడు, నువ్వు ఫలించమంటున్నాడు, నువ్వు అభివృద్ధి చెందమంటున్నాడు. నీవే దేవునికి ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతామో నీకు తెలియక, వాక్యమును అంగీకరించక, వాక్యానికి లోబడక నువ్వే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. మనమందరం దీవించబడటం దేవుడి చిత్తం, మనమందరం ఆశీర్వదించబడటం దేవుడి చిత్తం. అయితే ఒక గుంపేమో ఎలా ఆశీర్వదించబడతామో తెలియక వారి భారము వారే మోస్తూ దేవునికి అవకాశం ఇవ్వక, మా బ్రతుకింతే, మా తలరా తింతే, మా కష్టాలు ఇంతే, మా బ్రతుకు మారదు అనుకుని ఏడుస్తున్న గుంపు ఒక పక్కనైతే, ఇంకో గుంపు దేవుడు దీవిస్తే ఆ దీవెనలు దేవుని కోసం ఎలా ఖర్చు పెట్టాలో తెలియని గుంపు మరొక గుంపు ఉంటుంది. అయితే మనం అలా ఇలా కాదు, కానీ దేవుడి చిత్తము తెలుసుకొని, దేవుడి చిత్తము తెలుసుకొని ఆయనకి ఇష్టమైనట్టుగా, మనకేమున్నా ప్రభా నేనేమై ఉన్నా నిన్నే స్తుతిస్తా, నాకున్నవన్నీ నీకే అర్పిస్తాను అని ఒక సమర్పణ కలిగిన జీవితంతో ముందుకు సాగాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో మొదట్లో చూసుకున్నట్లయితే 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి అమ్మా. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును కనుక నేనేమి చేతును? త్రవ్వలేను, వృక్షమెత్త సిగ్గుపడుచున్నాను. చాలమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక యజమానుడు ఉన్నాడంట అండి, ఒక ధనవంతుడు. ఆ ధనవంతుని ఇంటి మీద ఆ గృహ నిర్వాహకత్వపు పనులన్నీ చూసుకోవడానికి ఒక పనివాణ్ణి నమ్మకంగా పెట్టుకున్నాడంట. ఆ పనివాణ్ణి నమ్మకంగా అన్నీ కూడా లెక్కలప్ప చెప్పాలి. మొత్తము మా ఇంట్లో చాలా డబ్బు, మరి పొలం పంటలు, ఆస్తి సంపదలు అన్నీ ఉన్నాయి, వీటన్నిటిని మనకు అర్థమయ్యే మాట చెప్పాలంటే ఒక మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇంటి బాధ్యతలు మొత్తం నీవే, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత పని వాళ్ళకి ఇస్తున్నాము, ఇదంతా చూసుకునే బాధ్యత నీదే అని చెప్పేసి అప్పచెప్పాడు. అయితే ఆ ధనవంతునికి ఈ యొక్క వ్యక్తి నమ్మకంగా లెక్క అప్పచెప్పటం లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నాడు, ఒక్కటి కూడా కరెక్ట్గా చేయట్లేదు.
అలా కరెక్ట్గా చేయకపోయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఇక మీదట నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు, నువ్వు కరెక్ట్గా నీకు అప్పగింపబడినటువంటి ఆ బాధ్యతను నీవు నిర్వర్తించలేకపోతున్నావు, నీవు అన్ఫిట్, ఈ ఉద్యోగానికి పనికి రావు, నిన్ను నమ్మి ఇంత బాధ్యత నీ చేతికి అప్పగిస్తే నువ్వు ఇది సరిగ్గా చేయలేకపోయావు, నిన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తున్నానని చెప్పాడు. అక్కడ మనం చదువుకున్నట్లయితే తీసివేస్తున్నా అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? వెంటనే అయ్యగారు నన్ను క్షమించండి అయ్యా, నేను తప్పు చేశానయ్యా, ఇక మీదట నేను తప్పు చేయను ప్రభా, ఇక మీదట కరెక్ట్గా పని చేస్తానయ్యా, కరెక్ట్గా లెక్కలప్ప చెప్తానయ్యా, ఈ ఉద్యోగం లేకపోతే నాకేది చేత కాదయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి అని చెప్పి బ్రతిమిలాడాలి. కానీ అక్కడ బ్రతిమిలాడినట్టుగా లేదు. ఆయన ఉద్దేశం, నేను ఏది తవ్వలేను పూడ్చలే, నేను అడుక్కోవాలా, ఈ పని లేకపోతే నేను అడుక్కోవాలా అని తిరిగి యజమానుణ్ణి ప్రశ్నించిన రీతిగా అక్కడ ఉంది. ఇప్పుడు నీకు నమ్మి నీకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఆ పని నువ్వు అప్పగించినప్పుడు నీవు ఆ పనిని నమ్మకంగా చేయకపోతే నిన్ను నీ దగ్గర నుంచి ఆ పనిని తొలగించి వేరే వాళ్ళకి అప్పగిస్తారు. ఇంకెంతసేపు నీ మీద ఆధారపడి ఉంటారు? అది ఆ ఇంటిలో ధనవంతుడు ఉండి ఉండొచ్చు, కానీ ఇక్కడ దేవుని పని అయి ఉండొచ్చు. ఇక్కడ నిన్ను నమ్మి దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పగించి ఉంటున్నాడు. నీకు అప్పగించబడినటువంటి ఈ బాధ్యత నీవు నమ్మకంగా చేయగలిగితే అది నీ ఇంటికి, నీకు, నీ పిల్లలకు అది ఆశీర్వాదం. అయితే దేవుడు నిన్ను లెక్కడిగినప్పుడు పశ్చాత్తాపం అనేది లేకుండా, మార్పు అనేది లేకుండా, ఒక వాతవేయబడిన మనస్సాక్షితో తీసుకొని నేను మరి వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు లేరా, నేనే చేయాలా అని ఒక వాత వేయబడినటువంటి మనస్సాక్షి, తిరుగుబాటు స్వభావం. కోరాహు కూడా అంతే చేశాడు. మోషేకి అహరోనులకు ఎదురు తిరిగే స్వభావము కలిగి ఉన్నాడు. అందుకే కోరాహుతో పాటు ఉన్న 250 మంది తాము అప్పగింపబడిన పని వారు నమ్మకముగా చేయక, వాళ్ళ పనేంటి? గుడారపు తాళ్లను, గుడారపు ఆ డేరాలను మోసే పని. ఎక్కడ మందసం వేస్తే అక్కడ ఈ గుడారపు వేయటము తీయటం వాళ్ళ పని. కానీ వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేయకుండా, నాకు ఈ పని వద్దు, మోషే అహరోనులాగా మాకు నాయకత్వమే కావాలి, మాకు కంటికి కనిపించే పనే కావాలని వారు కోరుకున్నారు. సజీవంగా ఉన్నప్పుడే భూమి నెరవేర్చి వారిని సజీవంగా సమాధి చేయబడ్డారు. కోరాహుతో పాటు 250 మంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన టాపిక్ అది కాదు, కానీ దేవుడు సన్నిధిలో ఏ పని నీకు అప్పగించినా, అది మందిరం శుభ్రం చేసేదైనా, లేకపోతే పాటలు పాడేదైనా, ఆరాధన చేసేదైనా, వాక్యం అందించేదైనా, ఉపవాస ప్రార్థనలో వచ్చి మందిరం శుభ్రం చేసేదైనా, లేకపోతే నీవు మరి రహస్యంగా ప్రార్థన చేసేదైనా, సేవకులకు సహకారంగా ఉండేదైనా, లేకపోతే దేవుని పని కోసం నువ్వు గుప్పిళ్ళు విప్పేదైనా, ఏ పనైనా దేవుడు నీకు అప్పగించిన దానిని నమ్మకంగా చేయాలి. ఒకవేళ అది నీ నుంచి తొలగించబడిన తరువాత అది మళ్ళీ నీకు తిరిగి దక్కదు. కనీసము ఇదిగో నీ దగ్గర నుంచి పని తొలగించబడుతుందని యజమానుడు చెప్పినప్పుడైనా పశ్చాత్తాపంతో, ప్రభువా నా పని నాకే కావాలయ్యా, నేను నీ పని చేస్తాను ప్రభువా, ఇంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా, ఇదిగో సోమరితనంగా ఉన్నానయ్యా, ఇక మీదట నీ పని చేస్తానయ్యా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా అని అడిగే మనసు కూడా ఈ వ్యక్తికి లేకుండా పోయింది. కానీ వాక్యం వింటున్నటువంటి మనలో దేవుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటున్నామా లేదా? ఇంకా ఆ మాటను నిర్లక్ష్యంగా ఉంటున్నామా? పోతే పోనీలే, అయితే అవనీలే అని చెప్పేసి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నామా? నీకు ఏ తలాంతు ఇచ్చినా, ఏ పని ఇచ్చినా, నువ్వు దేవుని పని చేయగలిగిన సామర్థ్యత కలిగి కూడా వెనకడుగు వేస్తున్నావా? ప్రార్థనా తలాంతు నీవు కలిగి ఉండి కూడా అసలు అనేకమైన అంశాలు మన ఎదుట ఉంటే ప్రార్థన చేయటానికి నీకు నిర్లక్ష్యంగా ఉందా? ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే నేటికి 7వ దిన ఉపవాస ప్రార్థనలు. ఎంతమంది ప్రతిరోజు వచ్చి, సరే ఉద్యోగాలు చేసుకునేవారంటే ఓకే, అవకాశం ఉండి రాలేని వారు ఎంతమంది? సాయంత్రం చూస్తే ఇదంతా నిండిపోయి ఉంటారు. వారందరూ ఎక్కడి నుంచి? మనకి ప్రతిరోజు మందిరానికి వచ్చే వాళ్ళు రావట్లేదు, కానీ ఉపవాస ప్రార్థనల కోసం దూరం నుంచి 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. మీరు నమ్ముతారా? ఆడపిల్లలు, యవ్వనస్తులు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి
వాళ్ళు రాత్రి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తున్నా కూడా ఈ ఉపవాస ప్రార్థన మాకు కావాలి, దేవుడు మాకిచ్చిన ధన్యత అనుకొని యవ్వనస్తులు అనేకులు వచ్చి ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు. ఈ చుట్టుపక్కల మన సంఘస్థులు ఎంతోమంది రాలేని నిర్లక్ష్యంతో ఉంటున్నారు. అవకాశం ఉన్నప్పుడు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే, అది నీ నుండి తొలగించబడినప్పుడు రానున్న దినాల్లో ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ వాక్యము, ఈ యొక్క ఆరాధనలు ఇవేవి కూడా మీకు దొరకవు. దొరికినప్పుడు నీ హృదయంలో నింపబడకపోతే, నీ సిద్ధులలో నూనె సిద్ధపరచుకోకపోతే, ఆయన మరి రాబోతూ ఉన్నప్పుడు అప్పుడు అయ్యో నా సిద్ధుల్లో నూనె అయిపోయింది, నా సిద్ధుల్లో నూనె అయిపోయింది, నువ్వెంత గుండెలు బాదుకున్నా ఒకసారి ద్వారము మూసివేసిబడిన తరువాత ఆ ద్వారం మళ్ళీ తెరవబడదు. అయ్యో నేను మందిరానికి వెళ్ళానే, బలలో చేయి వేశానే, నేను అలా చేసా ఇలా చేసా, అవన్నీ కాదు. నీ దగ్గర దాచుకోవాల్సినంత తైలము నీ దగ్గర లేదు, ఆ యొక్క పరిశుద్ధత లేదు, అభిషేకము లేదు, వాక్యము లేదు. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీకు దేవుడు ఏదైతే బహుమానంగా ఇచ్చాడో, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, దేవుడు వాటన్నిటి మీద లెక్క అడుగుతాడు. అది మనం గమనించి దేవునికి నమ్మకంగా ఉండాలి. అయితే మనం ధనవంతుడి గురించి మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఈ 16వ అధ్యాయంలోనే చూసుకున్నట్లయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంతేగాక ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ల ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. చాలండి, ఇక్కడ ఒక్కొక్క మాట మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం, ఒక్కొక్క మాట చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతున్నాడంట. ప్రత్యేకంగా వ్రాయబడి ఉన్న మాట బహుగా, మామూలుగా సుఖము కాదు. నువ్వు సుఖపడటం దేవునికి ఏం కోపమో లేకపోతే ఆయనకి జలసి కాదండి. నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు నెమ్మదిగా ఉండాలి, నువ్వు సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈయనేంటి, బహుగా అనుకున్న దానికంటే ఎక్కువగా సుఖపడుతున్నాడు. ఈయన ధరించే వస్త్రాలు ఏంటో తెలుసా? ఊదా రంగు బట్టలంట. ఇవంటండి సముద్రము అట్టడుగు భాగములో నత్తలు ఒక రకమైనటువంటి స్రవాన్ని విడుదల చేస్తాయంట. ఆ స్రవముతో నింపబడినటువంటి బట్టలు, వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తారంట. వీటి విలువ గనుక చూసుకుంటే బంగారము కంటే 20 రెట్లు ఎక్కువ అంట. ఇప్పుడు పట్టు చీరలు, క్వాలిటీ పట్టు చీరలు మరి బంగారపు తాడుతో, బంగారపు దారంతో నేస్తారు. అందుకే నిజమైన పట్టు చీరలు చాలా రేటు కలిగి ఉంటాయి. అయితే ఒక బంగారపు దారముతో నేసిన దానికంటే కూడా 20 రెట్లు మరి విలువైనది ఊదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు. అంటే తన లైఫ్ మనం గమనించినట్లయితే చాలా లగ్జరీ లైఫ్ అయినా అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఇంటి బయట లాజరు అనే ఒక దరిద్రుడు ఉండాడంట. ఆయనకు ఒంటి నిండా కురుపులంట. ఆ కురుపులతో ఆ యొక్క చీమి రక్తం కారుతూ ఉంటే ఆ యొక్క కుక్కలు వచ్చి అవి నాకుతూ ఉన్నాయి. మీరు గమనించండి, కుక్కలు వచ్చి నాకేదాకా ఏం చేస్తున్నాడు అంటే, ఆయనకు ఆ కుక్కలని తోలడానికి కూడా, ఆ కుక్కల్ని ఇదిలించుకోవడానికి కూడా శక్తి లేదు. అవి వచ్చి నాకుతూ ఉన్నా ఓపిక లేక, చేతిలో బలము లేక, అరవడానికి శక్తి లేక ఒక ఇంటి బయట, ఆ ధనవంతుని ఇంటి బయట అట్లా పడి ఉన్నాడు నిర్జీవముగా.
చివరి ప్రాణముతో మంచం మీద ఉన్నట్టుగా అలా పడి ఉన్నాడు. ఆయనను పోషించేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఎవరూ లేరు. ఈ ధనవంతుడి గురించి కనుక మనం చూస్తే ఆయన మాత్రం చాలా లగ్జరీగా అనుభవిస్తూ, మరి ఆయన ఒక నిమిషం ఇక్కడ చూసుకున్నట్లు అతని బల్ల నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చగొన గోరుతున్నాడు. ఇప్పుడు ధనవంతులు అంటండి, వాళ్ళ మరి బల్ల తినేటువంటి ఆ బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు ఉంటాయి కదా, వాళ్ళు తినేసాక కూడా అంట ఆ రొట్టె ముక్కలతోనే చేతులు శుభ్రం చేసుకుంటారంట. వాళ్ళకి అది ఆనవాయితీ అంట. అక్కడ ఉన్నటువంటి వారు రొట్టెలు తిన్నాక తర్వాత ఆ రొట్టెలతోనే చేతులను తుడుచుకొని పక్కకు వెళ్తారంట. వాటన్నిటినీ ఒక గుమ్మం ఉంటుందంట. ఆ కుక్కల కోసము లేకపోతే అలాంటి నిర్జీవ స్థితిలో ఉన్నవారు తినటం కోసం ఒక ప్రత్యేకమైన గుమ్మాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఉంచుతారంట. ఆ గుమ్మం దగ్గర ఒకవేళ మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మన ఇంటి వెనక చెత్త పారబోస్తాం కదండి, చెత్తకుండీనో లేకపోతే డస్ట్బిన్ ఏదో పెట్టుకొని పడేస్తాం కదా, ఇట్లా వీళ్ళింట్లో పడిపోయిన వేస్టేజ్ అంతా, వాళ్ళు తినంగా మిగిలిపోయిన వేస్టేజ్ అంతా పడేసి ఒక గుమ్మం బయట పడేస్తే ఆ గుమ్మము దగ్గర ఈ యొక్క లాజరు అలాగే పడి ఉండి ఆ కుక్కలతో పాటు ఈయన కూడా రొట్టెల ముక్కలు తినుకుంటూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉంది. మరి ఈ విషయము ధనవంతుడికి తెలియదా? ఖచ్చితంగా ధనవంతునికి ఆ బయట వ్యక్తి ఉన్నాడు, ఎంతో కాలం నుంచి పడి ఉంటున్నాడు, తెలుసు కదా. అయితే ఈ లాజరు చనిపోయాడు. డైరెక్ట్గా ఈయన పరలోకమునకు వెళ్ళి అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకోబడుటకు తీసుకొని పోయి ఉంటున్నాడు. ఇక్కడ కొంతకాలానికి ధనవంతుడు కూడా మరణించాడు. లాజరు చనిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, బ్రతికున్నప్పుడే పెట్టడానికి లేదు. ఈ మాట చెప్తుంటే నా సాక్ష్యం నాకు గుర్తొస్తుంది. మా నాన్నగారు బ్రతికున్నప్పుడు ఆయన దగ్గర ఒక భయంకరమైనటువంటి దుర్వాసన వస్తూ ఉండేది. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆ రోగమును బట్టి, ఆ క్యాన్సర్ బట్టి ఈ బుగ్గ మొత్తము తినేయటం వల్ల ఆ చీము రక్తము కారుతూ ఉంటే ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంత దూరంలో ఉన్నాడంటేనే వాసన. మా యొక్క బంధువులు ఎంతోమంది ఉన్నతమైన వారు ఉన్నారు. ఆయన మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆయన చేతి కింద ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు. ఆయన లగ్జరీ లైఫ్ గడిపినప్పుడు ఎంతో ఆయన మరి కుటుంబమును లగ్జరీగా అనుభవించాడు. కానీ ఆయనకు ఆ స్థితి వచ్చాక ఎవ్వరు దగ్గరికి రానియకపోతే ఆయన చివరిగా ఆయన మరణ స్థితి వచ్చినప్పుడు, ఆయన మరణించింది నాకు తెలిసి మరి 9-10 సంవత్సరాల వయసు అండి. అంటే ఆయన వయసు నేను అనుకుంటున్నాను ఇంచుమించుకు ఒక 35 ఏళ్ళు అలా ఉంటాయేమో, నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ చెప్తున్నాను. ఆ యొక్క యవనకాల వయసులోనే ఆయన శ్మశానానికి వెళ్ళి అక్కడ చనిపోతే, అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు ఆయనను ఏదో ఒక చెత్తతో పాటు ఆయన అనాథ శవమని ఈడ్చి ఆ యొక్క కరెంటు మిషన్లో వేయాలనుకున్నారు. ఎందుకంటే అనాథ శవాలని కరెంటు మిషన్లో వేస్తారని. అంటే ఒక మనిషి విలువ ఏంటో తెలుసా? ఆ మనిషి ధనవంతుడైతే, ఆ మనిషికి బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఆ మనిషికి అందరూ మరి పెట్టగలిగిన సామర్థ్యత ఉంటే అందరూ మా వాళ్ళే అంటారు. దిక్కుతోచని దీన దరిద్రత కలిగిన ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనుషులు ఎవరు ఆదరించరండి. అన్నీ బాగున్నప్పుడే మన వాళ్ళు. అయితే నేను అనుకుంటున్నాను, ఈ లాజరు గారు కూడా చనిపోయినప్పుడు, బ్రతికున్నప్పుడే ఆయన దగ్గర కుక్కలు నాకుతూ ఉంటే చనిపోయాక ఏదోలే అని అలాగే ఈడ్చి పక్కన పడేసి ఉంటారు. ఆయనని ఎవరన్నా సమాధి చేసి ఉంటారా? ఆయనకి ఎవరన్నా జ్ఞాపకార్థ కూడికలు, ఆదరణ కూడికలు పెట్టుంటారా? ఎవ్వరు పెట్టి ఉండరు. ఒక అనాథగా ఆయన మరణించాడు. కానీ ఈ లోకంలో మరణించాడు. కనులు తెరిచిన వెంటనే ఆ యొక్క దేవుని సన్నిధికి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడ్డాడు. సరే, కొన్ని దినాలు గడిచి, అన్ని రోజులు మనవే కాదు కదండి, కొన్ని దినాలు గడిచాయి. ధనవంతుడు కూడా మరణించాడు. ఆ ధనవంతుడు మరణించినప్పుడు ఎక్కడికి? పాతాళానికి వెళ్ళాడు. ధనవంతుడు మరణించినప్పుడు, బతికున్నప్పుడే ఎన్నో విలాసవంతంగా గడిపాడు. ఇప్పుడు ఆయనకు పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి మనం చూస్తున్నాం కదా, ఫ్లెక్సీలు పెట్టి, చనిపోయినప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి వాళ్ళ పేరు మీద భోజనాలని నానా హంగామా చేసేసి, బ్రతికున్నప్పుడేమో కానీ చనిపోయిన తర్వాత నానా హంగామా చేసి
చాలా ఘనంగా ఆయనకు సమాధి చేసి ఉంటారు నాకు తెలిసి, ధనవంతునికి వాళ్ళకున్న స్టేటస్ను బట్టి. కానీ ఇక్కడ సమాధి చేయటం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ 100 మంది వచ్చి మోసుకెళ్ళటం ఇంపార్టెంట్ కాదు. లేకపోతే నువ్వు దారి పొడుగున ఇన్ని వేల మంది వెళ్ళారు, 10,000 మంది వెళ్ళారు, సరే వాళ్ళందరూ నిన్ను సమాధి చేయటానికి వచ్చారు. ఆ సమాధి చేయబడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ సంగతి అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు నీతిమంతుడే అని చెప్తా ఉంటాం. బ్రతికున్నప్పుడు క్రియలు మార్చుకోకుండా, బ్రతికున్నప్పుడు బ్రతుకులు బాగు చేసుకోకుండా, హృదయాలు మార్చుకోకుండా, చనిపోయిన తర్వాత ఏమైంది? ఆయన పాతాళానికి వెళ్ళాడు, యాతన అనుభవిస్తున్నాడంట. యాతన అనుభవిస్తున్నాడు. ఆ యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈయన కంటికి, ధనవంతుని కంటికి లాజరు కనిపిస్తున్నాడు, అబ్రహాము కనిపిస్తున్నాడు. ఇప్పుడు కేకలు పెడుతున్నాడు, ఈ బాధ నేను అనుభవించలేను, కనీసం చిటిక నేలతో అయినా నా యొక్క పెదవులను తడపమని కేకలు పెడుతున్నాడండి. పెదవులను తడపమని కేకలు పెడుతున్నాడు. నువ్వు బ్రతికున్నప్పుడు నీ జీవితాన్ని చక్కబెట్టుకోకుండా చనిపోయిన తర్వాత ఇక్కడ అంటున్నాడు, మనం చూసుకుందాం ఆ మాటలు. 22వ వచనం నుంచి చూడండి, చదవండి అమ్మ. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు. ఆగండి ఒక మాట, చదువుతుంటే ఎలా ఉందండి? ఆ దరిద్రుడు అందరి చేత ఏమని పిలువబడుతున్నాడు? దరిద్రుడు, అసహించుకున్నవాడు, త్రోసివేయబడినవాడు, ఒక పూట సరైన తిండి తినలేనివాడు. కానీ ఈయన చనిపోతే దేవదూతలు తీసుకెళ్లారంట అండి. ఎంత గొప్ప ధన్యత! ఈ భూమి మీద ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలని ఏవేవో కలలు కంటున్నాం. కానీ దేవుని సంతోషపరిచే భక్తి చెయ్యక ఈయన మాత్రము దరిద్రుడే, కానీ దేవుని చిత్తానుసారంగా బ్రతికాడు. నా పరిస్థితి ఇదే అంది అని దేవునికి వ్యతిరేకంగా, ఎందుకు దేవా, నేను నీకు నమ్మకంగానే ఉన్నాను కదా, నాకెందుకు ఈ స్థితినిచ్చావని దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి నిందించలా, ఏదైనా తప్పు పని చేయలా, దేవుని దూషించలా, మోసం చేయడానికి ప్రయత్నించలా. తానున్న స్థితిలోనే దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి నమ్మకంగా తన ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడు ఆ దరిద్రుడు కదండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే, అందుకే దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజర్ను చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము ఏమంటున్నాడంటే, అబ్రహాము కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకుని మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందెనని చెప్పాను. అందుకు మోషే ప్రవక్తలు మరి వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఈ లేఖన భాగం అంతా మనకి తెలుసండి. కానీ ఇక్కడ చివరిగా అబ్రహాము, అయ్యా నా నోటిని తడుపు ప్రభా, మరి ఒక్క చిన్న డ్రాప్తో అయినా లాజర్ను పంపించి తన వేలు కొనతో నా యొక్క నోటిని తడుపంటే, అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మధ్యలో మహా అగాధం ఉంచబడింది.
ఇక్కడ నువ్వు ఎంత అనుభవించాలో అంత సుఖాన్ని అనుభవించావు. ఇక్కడ నువ్వెంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసావు. నువ్వు దేవుని పని కోసము నువ్వెంత ధనవంతుడివైనా దేవుని కోసము నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొని, నీకున్న సమస్తము దేవుని కోసం వెచ్చించి, నీకున్న తలాంతులు దేవుని కోసం ఉపయోగించి, ఉపవాసాలుండి కన్నీరు కార్చి, దేవా నాకైతే ఎంతో సమృద్ధి ఇచ్చావు, నాకైతే ఎంతో ధనం ఇచ్చావు, నాకైతే ఎంతో నెమ్మది ఇచ్చావు, నా పిల్లలకు మంచి స్థితినిచ్చావు, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, నాకు 3 పూటల జరుగుతుంది అంటే నీ కృపణ. ఈ స్థితిలో లేని వారు ఎందరో ఉన్నారు. వారి కోసం నేను ఉపవాసం ఉంటున్నాను. హల్లెలూయా. వారి కోసం నేను కన్నీరు కారుస్తున్నాను. వారి కోసము నీ సన్నిధిలో మోకరిస్తున్నాను. అలా చెప్పగలిగిన ధనవంతులు ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా. అలా కాకుండా ఎంతసేపు నా తిండి, నా పిల్లలు, నా ఇల్లు, నా బంగారము, నా వస్త్రాలు, నా ఎంజాయ్, ఈరోజు చికెన్తో తింటే రేపు మటన్తో తిందాం, ఇంకో రోజు ఇంకొక దాంతో తిందామని ఏదో తినటానికే పుట్టినట్టుగా ఈరోజు 5,000 పెట్టుకుంటే నెక్స్ట్ టైం 10,000 పెట్టుకోనాలని బట్టల మీద వ్యామోహంతో ఒక అంతస్తు కట్టుకున్న వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నావా? ఇంకొక అంతస్తు, ఇంకొక ఇల్లు, ఆశ. సరే, నువ్వు దీవించబడే కొలది నువ్వు దేవుని పని చేయాలి. ఇక్కడ నువ్వు అనుభవించి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నీకు నాకు మధ్య మహా అగాధం ఉంది. కుటుంబంలో భార్య భర్త అయినా, భర్త పరిశుద్ధుడిగా ఉండి భార్య మాట వినకుండా లోబడని మనసుతో ఉంటే భర్త యొక్క పరిశుద్ధత భార్యని పరలోకానికి తీసుకువెళ్ళలేదు. ఎవరి పరిశుద్ధత వారిదే. ఒకళ్ళు నమ్మకంగా ఉంటున్నాంగా సరిపోతుందిలే అని నువ్వు తృప్తి పడటానికి వీలు లేదు. నీ పరిశుద్ధత నీ మట్టుకు నీవు కాపాడుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ధనవంతుడు చెయ్యగలిగినవి ఎన్నో ఉన్నాయి. ఏం చేయొచ్చు ధనవంతుడు? మొదటిగా ఆజ్ఞలన్నిట్లో, ఇప్పుడు మోషే గురించి తెలుసు, ఏలియా గురించి తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు కదండి. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రధాన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. మరి నువ్వు అంతా ఓకే, కానీ ధనవంతుడు పొరుగువాణ్ణి ప్రేమించినట్టు రాయబడి ఉందా? పొరుగువాణ్ణి ప్రేమిస్తే ఆ యొక్క లాజర్కి కనీసము ఆ కింద పడిపోయినవి కాకుండా ఒక ప్లేట్ అన్నం పెట్టచ్చు కదండి. రొట్టెలో వారు ఏం తింటున్నారో ఒక ప్లేట్ పెట్టచ్చు కదండి. పెడితే తన ఆస్తి ఏం కదిలిపోదు కదా. కానీ తన హృదయంలో ప్రేమించే మనసు లేదు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని ఆజ్ఞను పాటించటం లేదు. సహాయం చేయగలిగిన ఆ యొక్క సామర్థ్యత కలిగి కూడా సహాయం చేయడానికి చేతులు ముడుచుకుంటున్నారు. నీకున్న దానిలోనే నీకు 2 వస్త్రాలుంటే ఒక వస్త్రాన్ని బీదలకి ఇవ్వమని దేవుడు చెప్తుంటే నీ మట్టుకు నీలో ఏ తప్పు లేదండి. నువ్వు చాలా పర్ఫెక్టు, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇవ్వాల్సిందేదో ఇస్తున్నావు, అంత మట్టుకు పర్ఫెక్ట్గా మందిరానికి వస్తున్నావు, అంతవరకు చాలు అనుకుంటున్నావు. కానీ ఈ భక్తి పరిశుద్ధత సరిపోదు. నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారికి నువ్వు గుప్పిళ్ళు విప్పాలి, లేకపోతే కనీసం వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం నువ్వు మరి అంగలార్చాలి, కన్నీరు కార్చాలి, మొర పెట్టాలి, విజ్ఞాపన చేయాలి. వారికి రాబోతున్న ఉగ్రతకు నువ్వు అడ్డుపడాలి. వారు దేవుని నమ్ముకొని వారైనప్పటికీ, దేవుడు తెలియకపోయినప్పటికీ వారి కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. వారి పక్షమున కన్నీరు కార్చడానికి. అయ్యో వాళ్ళు దేవుడు నమ్ముకోలేదండి, వాళ్ళు మా కులం కాదు, మా మతం కాదు, వాళ్ళకి దేవుడు అంటే పడదు, అయినా పర్లేదు, నువ్వు వారిని ప్రేమించడానికి దేవుడు నిన్ను నిలబెట్టుకొని ఉంటున్నాడు. నీకు ఆ బాధ్యత దేవుడు అప్పగించి ఉంటున్నాడు. అట్టి మనస్సు కలిగి, ఇప్పుడు మోషే గురించి తెలుసు, ఏలియా గురించి తెలుసు, ప్రవక్తల గురించి తెలుసు, అయినా కూడా మనస్సు మార్పు లేని జీవితం. దేవుడు కోరుకున్నదేంటి? లేఖనాలన్నీ తెలుసండి చాలామందికి. చాలామంది క్రైస్తవులకు నాకన్నా మతిమరుపు ఏది ఎక్కడుందో చూసుకుంటే కానీ చెప్పలేను. చాలామంది క్రైస్తవులు చాలా మంచి వాక్చాతుర్యం కలిగి లేఖనాలు ఎక్కడున్నాయో అనర్గళంగా చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన వారు వాత వేయబడిన మనస్సాక్షితో ఉంటున్నారు. వాళ్ళ హృదయాలలో మార్పు లేకుండా భక్తి గర్వంతో ఉంటున్నారు. వారికి ఉన్న సమృద్ధి పట్టే అనేక మంది ఈరోజు సేవకులు కూడా అలాగే, మా మట్టుకు మేము పర్ఫెక్ట్గా ఉండాలి, మా మట్టుకు మేము దీవించబడాలి, మా మట్టుకు మేమే వర్ధిల్లాలి. మొన్న మనం ఇక్కడ మీటింగులు పెడితే గత మాసంలో ఇక్కడ ఉన్న కొంతమంది సంఘాలలో చెప్పారంట, ఆ మీటింగ్కి వెళ్తే మళ్ళీ తిరిగి చర్చికి రావద్దని చెప్పారంట. ఎవరికి వాళ్ళుగా
ఒకవేళ అక్కడికి వచ్చిన దైవ సేవకులు మరి ఎంతో ప్రయాసపడి మరి గొప్ప సేవకులు పిలిపించినప్పుడు ఆ వాక్యం వింటే వాళ్ళు బాగుపడితే, వాళ్ళ హృదయాలు సరిచేయబడితే అది వారి సంఘానికి క్షేమమని కనీస ఆలోచన కూడా లేకుండా స్వార్థముతో ఆలోచిస్తూ మా సంఘం మాది, క్రైస్తవులు అని పిలువబడుతున్న వారిలోనే మార్పు లేని జీవితం జీవిస్తున్నారు. ప్రేమించే మనసు లేదు. కనీసం మాదేముందండి, మాకేమైనా ధనం ఉందా, మేము పేదవాళ్ళమండి, మేము మధ్యతరగతి వాళ్ళమండి, మేము పూట పని చేసుకుంటేనే మాకు పూట గడవడండి. సరే, నీకున్న దానిలోనే పెట్టడం నేర్చుకో, ప్రేమించటం నేర్చుకో, సహాయం చేయటం నేర్చుకో. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలము. పైకి క్రైస్తవులము, భక్తిపరులము, నీతిమంతులమని చెప్పుకుంటూ నువ్వు అందరితో గొడవలు పడుతూ, నెమ్మది లేకుండా, సహాయం చేయకుండా నువ్వు స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటే రేపు నీ యొక్క మరణాంతరం నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికా, పాతాళానికా? ఇక్కడ ఆయన ధనవంతుడు అంటున్నాడు అబ్రహాం గారిని, అయ్యా మరి భూమి మీద 5 నాకు సహోదరులు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్తే అక్కడ నమ్ముతారంటే ఆల్రెడీ యేసుప్రభుల వారు వచ్చి ప్రకటించారు. మోషే, ఏలియా ప్రవక్తల మాట నమ్మని వారు ఇప్పుడు ఎవరెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఇక్కడ ప్రకటించబడుతున్న ఈ సువార్తలు ఇప్పుడు చక్కగా విరివిగా మనకు వాక్యం అందించబడుతుంది. ఇప్పుడు గనక నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది రక్షించబడ్డావా, అది నీకు మేలు. నువ్వు ఒకవేళ మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, ఇంకా సమయం ఉందని గడిపావా, ఈ లోకాన్ని విడిచి వెళితే అక్కడ కన్ను మూడిస్తే పాతాళం, కన్ను మూస్తే పాతాళం. చాలామంది లోక సంబంధంగా అంటారు, పుణ్యం చేస్తే మళ్ళీ ఈసారి మనిషిగా పుడతాం, పాపం చేస్తే కుక్కలుగా పందులుగా పుడతామంటారు. అది నిజము కాదు. పునర్జన్మ లేనే లేదు. అందుకే ఇక్కడ నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నీకు ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు నీ హృదయాన్ని చక్కబెట్టుకో. నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టు. దేవుని పని చెయ్యి, దేవుడి కార్యాలు చెయ్యి, దేవుని చిత్తం నెరిగి ఆయన హృదయానుసారముగా జీవించు. చాలామంది మా తండ్రి గారి ఆత్మకు శాంతించాలని, మా అమ్మగారి ఆత్మకు శాంతించాలని చనిపోయాక పుణ్యం కోసం భోజనాలు పెడతా ఉంటారు. సరే, వారి పేరు మీద తిండి లేని వారు తింటారు, దానికి ఓకే. కానీ ఇక్కడ భోజనాలు పెట్టినంత మాత్రాన అక్కడ ఏదో కార్యాలు జరిగిపోయి అక్కడ నరకం నుంచి పాతాళ నుంచి పరలోకానికి షిఫ్ట్ అయిపోరు. భూమి మీద నీకు ఆయుష్ కాలం ఉన్నంత వరకే నువ్వేది పశ్చాత్తాపడాలన్నా, ఏవి సరిచేయబడాలన్నా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయనకు ధనవంతులైనా ఇష్టమే, పేదవారైనా ఆయనకి ఇష్టమే. అయితే నీకిచ్చిన ధనము, నీకిచ్చిన ఆశీర్వాదం దేవుని పని కోసం ఆయన చిత్తానుసారంగా నువ్వు మరి ఉపయోగిస్తున్నావా? లేకపోతే నీకు ఇవ్వబడిన ధనమును మరి ఆ యొక్క లెక్క అప్పచెప్పకుండా నువ్వు వ్యర్థంగా ఉపయోగిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఈ భూమి మీద శ్రమ అనుభవిస్తూ నాకెందుకు ఈ శ్రమలు, బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు, నాకెందుకు ఈ కష్టాలని బాధపడుతున్నావా? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావు.